ఇరాన్పై అనవసరంగా కయ్యానికి కాలుదువ్వి అబాసుపాలవుతున్నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ను బలవంతంగా చర్చలకు రావాల్సిందిగా మారం చేస్తున్నాడు. గత వారాంతంలో ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇక గురువారం మరోమారు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. వేదిక మాత్రం ఖరారు కాలేదు. అయితే చర్చలకు ఇరాన్ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఇక ఇరాన్ వాదన విషయానికి వస్తే యుద్ధంతో తాము $270 బిలియన్ ఆస్తులు నష్టపోయామని, వాటికి పరిహారం ఇస్తేనే చర్చలకు సిద్ధం అంటూ డిమాండ్ ముందుంచింది. మరి ఇరాన్ డిమాండ్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసి యావత్ దేశాన్ని నేలమట్టం చేశాయి. అయితే ఇరాన్ కూడా ఒంటి చేత్తో ఇటు ఇజ్రాయెల్ని, అటు అమెరికాను ధీటుగా ఎదుర్కొంది. హార్మోజ్ జలసంధిని దిగ్బంధం చేయడంతో అమెరికా కాస్త దిగొచ్చింది. యుద్ధంలో అమెరికా కూడా భారీగా నష్టపోయింది. ఇక అమెరికాలో కూడా యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించారు. అదీ కాకుండా వచ్చే నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ నేపథ్యంలో ట్రంప్ కూడా గౌరవప్రదంగా యుద్ధం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు. అందుకు శాంతి చర్చలు అనే నాటకాన్ని తెరపైకి తెచ్చాడు. తీరా గత వారం జరిగిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. గురువారం నుంచి మరోమారు చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. అయితే చర్చలకు ఇరాన్ మాత్రం సానుకూలంగా లేదు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేశాయి. కాబట్టి తమకు $270 బిలియన్ నష్టపరిహారం ఇస్తే తప్ప చర్చలకొచ్చే ప్రసక్తే లేదని బెట్టు చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతినిధి మంగళవారం నాడు మాట్లాడుతూ $270 బిలియన్ పరిహారాన్ని మొత్తం 5 దేశాలు తమకు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అమెరికాకు, ఇజ్రాయెల్కు తమ భూభాగాలు ఇచ్చి తమపై దాడి చేయించినందుకు వారు కూడా తమ నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇరాన్ తమ నష్టాల్ని పూరించుకోవడానికి హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చే వాణిజ్య నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయాలనే ఆలోచనలో కూడా ఉంది. కాగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేసినందువల్ల ఇప్పటికే తాము $270 బిలియన్ వరకు ఆస్తిని నష్టపోయామని చెప్పారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే అక్షరాల 25,65,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇరానియన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫతేమా మొహజేరానీ రష్యాకు చెందిన RIA నోవోట్సీ న్యూస్ ఏజెన్సీకి మంగళవారం నాడిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించారు. అయితే ఆమె దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. అయితే గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య పాకిస్తాన్లో జరిగిన చర్చల సందర్భంగా నష్టపరిహారం విషయం కూడా చర్చకొచ్చింది. అయితే భవిష్యత్తులో జరిగే చర్చల్లో కూడా తాము నష్టపరిహారం కోసం పట్టుబడతామని ఆమన్నారు. కాగా ప్రభుత్వం ఎంత మేరకు చమురు సహజ వాయువు ప్లాంట్లతో పాటు పెట్రోకెమికల్ కంపెనీలు, స్టీల్ ప్లాంట్లు, అల్యూమినియం ఫ్యాక్టరీలు, మిలిటరీ కాంప్లెక్స్లు ఎంతవరకు నష్టపోయాయో మదింపు చేస్తున్నామన్నారు. కాగా ఇరాన్ను తిరిగి పునర్నిర్మించాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని ఫతేమా తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని బ్రిడ్జ్లు, పోర్టులు, రైల్వే నెట్వర్క్, యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు, పలు పవర్ ప్లాంట్లు, వాటర్ డీసాలినేషన్ ప్లాంట్లను అమెరికా ధ్వంసం చేసింది. అలాగే పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్ని ధ్వంసం చేసింది. స్కూళ్లతో పాటు ప్రైవేట్ గృహాలు ధ్వంసమైన వాటిలో ఉన్నాయి. ఇరాన్ అధికార ప్రతినిధి ఫతేమా మొహజరానీ ఈ వారంలోనే ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో పౌరుల నివాసాలు నష్టపోతే వాటికి పరిహారం చెల్లించే స్తోమత ప్రభుత్వం వద్ద లేదని ఆమన్నారు. ఇదిలా ఉండగా ఇరానియన్ ఎయిర్లైన్స్ 60 విమానాలకు గాను 20 విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఎయిర్లైన్స్ సెక్రటరీ మొహ్సూద్ అసాదీ సమానీ ఇరానియన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికీ సుమారు 160 ప్యాసింజర్ విమానాలు నడుపుతున్నామన్నారు. అయితే ఈ విమానాలు దశాబ్దాల క్రితం నాటి పాత విమానాలన్నారు. కాగా విమానాల్ని మెయింటైన్ చేయడానికి విడిభాగాలు దొరకడం లేదని, అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించడం వల్ల తమకు విమానాల విడిభాగాలు దొరకకుండా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పార్సీల కొత్త సంవత్సరం ప్రతి ఏడాది మార్చి చివరి వారంలో వస్తూ ఉంటుంది. ఈ ఏడాది కొత్త సంవత్సరానికి యుద్ధం అడ్డు వచ్చిందని, 40 రోజుల పాటు జరిగిన యుద్ధం వల్ల ఎయిర్లైన్స్ సుమారు $190 మిలియన్ వ్యాపారాన్ని కోల్పోయిందన్నారు. ఇరాన్లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలు టెహ్రాన్, తాబ్రీజ్, ఉర్మియా, కొరమాబాద్ ఎయిర్పోర్ట్లు ధ్వంసమయ్యాయి. రన్వేలతో పాటు కంట్రోల్ టవర్స్, హంగర్స్ కూడా ధ్వంసమయ్యాయని ఎయిర్లైన్ అధికారులు తెలిపారు. కాగా సోమవారం నాడు ఇరానియన్ ఓడరేవుల్లో అమెరికా నౌకల్ని అనుమతించలేదు. చర్చల సందర్భంగా తమ డిమాండ్లకు తాము కట్టుబడి ఉన్నామని, అణుశుద్ధి ప్రోగ్రాంను వదులుకునే ప్రసక్తి లేదని తేల్చి చెబుతోంది ఇరాన్.
ఇదిలా ఉండగా నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిషన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ 2 వారాల కాల్పుల వివరణను ఇక ఎంతమాత్రం పొడిగించరాదని అన్నారు. ఎందుకంటే పొడిగిస్తే అమెరికా ఇజ్రాయెల్లో ఆయుధాలు సమకూర్చుకోవడానికి అవకాశం ఇచ్చినట్లవుతుందని, తిరిగి తమపై దాడులు చేయడానికి తామే అవకాశం కల్పించిన వారమన్నారు. అమెరికా తమ హక్కుల్ని గుర్తించాలన్నారు. హార్మోజ్ జలసంధిపై పూర్తి కంట్రోల్ తమదే ఉండాలని ఆయన అన్నారు. కాగా ఇరాన్ 2024లో మిలిటరీ కోసం $8 బిలియన్ కేటాయించింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి నిధుల కొరతతో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేకపోతోంది. అమెరికా ఆంక్షల వల్ల విధులకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అదే కాకుండా ఇరానియన్ మిలిటరీలో అవినీతి పెరిగిపోయింది. నిధుల దుర్వినియోగం కూడా జరుగుతోందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది. దీంతో సుమారు 9 కోట్ల మంది ఇంటర్నెట్ సేవలకు దూరమయ్యారు. యుద్ధం వల్ల ఇరాన్ ప్రజలకు ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. వరుసగా గత 7 వారాల నుంచి యుద్ధం వల్ల ప్రజలు బతుకులు భారమైపోయాయి. యుద్ధం వల్ల వ్యాపార సంస్థలు భారీగా నష్టపోయాయి. కంపెనీలు ఉద్యోగుల్ని లే ఆఫ్ చేస్తున్నాయి. ఇరాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చీఫ్ అఫ్షీన్ కొలాహీ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ వ్యాపారాలు మూతపడ్డం వల్ల రోజుకు $80 మిలియన్ నష్టపోయామని చెప్పారు. రోజుకు 4 B1 బ్రిడ్జ్లు నష్టపోయామని తెలిపారు. మీడియం కెపాసిటీ కలిగిన పవర్ ప్లాంట్లను కోల్పోయాం. ఇంటర్నెట్ షట్డౌన్ వల్ల నష్టపోతున్నాం. అమెరికా ఇజ్రాయెల్లో ఈ నెల ప్రారంభంలో టెహ్రాన్ సమీపంలో పెద్ద బ్రిడ్జ్లను ధ్వంసం చేశాయన్నారు. ఇదిలా ఉండగా ఈ వారంలోనే పలువురు వ్యాపార సంస్థల ప్రతినిధులు కలిసికట్టుగా గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలని నిర్ణయించారు. అయితే దేశంలోని సామాన్య పౌరుడికి మాత్రం ఇంటర్నెట్ సేవలు పరిమితంగా మాత్రమే లభిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్లో సంయుక్తంగా సృష్టించిన విధ్వంసం వల్ల ఎంత నష్టపోయామో మదింపు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం బిజీగా ఉంది. మొత్తానికి తమకు $270 బిలియన్ పరిహారం చెల్లిస్తే చర్చల టేబుల్ పైకి వస్తామంటోంది ఇరాన్. మరి ఇంత భారీ మొత్తం నష్టపరిహారం అటు అమెరికా ఇజ్రాయెల్లో చెల్లిస్తాయా అనేది అనుమానమే. మరి గురువారం చర్చలు సఫలమవుతాయా కాదా అనేది కూడా త్వరలోనే తేలిపోతుంది.